బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన వాళ్ళలో ఇంకా బాగా మీ బ్యానర్లో మహేష్ గారు ఒకరు ఉన్నారు. మహేష్ గారిది 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. 4 మూవీస్ అండ్ ఫైనల్ మొన్నటితో. మర్చిపోయా, సర్లేండి నీకు 4 మూవీస్. ఎస్, అది కొలాబరేషన్లో చేసినట్టున్నారు కదా. అది ఓన్ మూవీ. ఓకే, జేఎంబీ. ఎస్. సూపర్ అండి. ఎలా ఉంది సార్ మహేష్ బాబు గారితో మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే స్టార్ హీరోతో సినిమా చేస్తుంటే మామూలు ప్రెషర్ ఉండదు. అంటే మహేష్తో చేస్తే ప్రెషర్ అనేది ఉండదండి. ప్రెషర్ ఇస్ రిలీఫ్ ఆఫ్ ప్రెషర్. అంతేనా? ఓకే. ఎందుకంటే అదే తన వల్ల లేకపోతే ప్రాజెక్ట్ వల్ల కదా, ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది ఎక్కువ. ఫ్యాన్స్ నుంచి ఎంజాయ్ దట్ పార్ట్. స్టార్తో సినిమా అంటే అసలు అంటే అదే బేసిక్గా స్టార్తో సినిమా అంటే ఫ్యాన్స్తో రిలేషన్ ఎవ్రీథింగ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ మేకింగ్. అది కూడా ఒక ఇదే ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అది టఫ్ అనుకుంటే కనుక ఫిల్మ్ మేకింగ్ రాకూడదు. అవునవును. పెద్ద ఆర్టిస్టులు మన ఎనీ బిగ్ ఆర్టిస్ట్ పెద్ద మూవీ ఈజ్ ఈజీ టు మానిటర్ ఎనీథింగ్. తర్వాత రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ, బట్ వీల్ ఎంజాయ్ ద మేకింగ్. ఓకే. అయితే రిటర్న్స్ అనేవి పెద్ద మూవీకి ఎక్కువ ఉంటాయా, చిన్న మూవీకి ఎక్కువ ఉంటాయి సార్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి సెల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నాకు ఆనెస్ట్గా చిన్న మూవీస్లోనే బాగా వచ్చింది. అవునా? అంటే అమ్మం కదా. అవును. పెద్ద మూవీస్ అంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ జస్ట్ సెల్ మోస్ట్ ఆఫ్ ఇట్. అవును. బట్ చిన్న మూవీస్ అంటే అమ్ముడు అవ్వ ఫస్ట్. సో ఇఫ్ ద మూవీ ఈజ్ అ హిట్ ద రిటర్న్స్ విల్ బి వెరీ హై. అలా మీకు సర్ప్రైజ్ చేసిన మూవీ ఏ సార్? చిన్న ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండి. సామ్జవర్గానే ఉంది అది. రిలీజ్ యూ వాంట్ ఈవెన్ బిలీవ్, ఎవరు కొనలేదు, అడిగినా కొనలేదు. ఓన్లీ యూఎస్ అమ్మాం. అది కూడా ఐ షోడ్ భైరవ్ ఖాన్ కావాలంటే నువ్వు తీసుకోవాలని చెప్పి. అవునా? ఓకే. వి సోల్డ్ ఫర్ 25 lakhs. ఓకే. అండ్ ఇట్స్ $1 million మూవీ. ఎస్. సో అదొక్కటే అమ్మాము. అప్పటి వరకు నేను ఏది అమ్మలేదు యూఎస్, ఇది అమ్మాను అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ అమ్మలేదు. సో ఇట్ మేడ్ దట్ పాయింట్. అదే వేరే సినిమా అనుకోండి, వీ వుడ్ హావ్ సోల్డ్ ఆఫ్. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే రిటర్న్ మనకు రాదు. సేమ్ టైం నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. అవునవును. సామాజిక వర్గంగా మీకు సర్ప్రైజ్ ఇచ్చింది. మంచి సర్ప్రైజ్ కాదు, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. 1 week ముందే ప్రీమియర్ చేస్తాం బికాస్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఫస్ట్ డే కల్లా థియేటర్స్ ఫుల్ అవ్వాలి. అది మీ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకుంది సినిమా. సూపర్ సార్. అయితే మీతో ట్రావెల్ అవడానికి హీరోలు అందరూ కూడా ఇష్టపడుతుంటారు. పెద్ద హీరోలు ఒక కాంబినేషన్ చేశారు, మహేష్ గారి కాంబినేషన్ అని చేశారు. చిన్న హీరోల విషయానికి వచ్చినట్టయితే సందీప్ కిషన్ గారితో బ్యాక్ టు బ్యాక్ చేశారు, అల్ల నరేష్ గారితో బ్యాక్ టు బ్యాక్. ఒక సమయంలో ఏకేలా కట్టేస్తున్నారు హీరోలు అందరినీ రాసేశారు. లేదండి, ఇట్స్ అంటే అది లక్ అనుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సినిమాతో అయిన తర్వాత ఆటోమేటిక్గా మూవీ టైంలో ఆలోచిస్తూ ఉంటాం కదా. అవునవును. ఐ హ్యావ్ ద సేమ్ ర్యాపో. మేబీ నరేష్ గారు కావచ్చు, రాయ్ తరుణ్ కావచ్చు, సందీప్ కావచ్చు, ఇప్పుడు సర్వానంత్ మన సెకండ్ మూవీ చేస్తాం. అవును. సో నాకేంటంటే హీరోస్తో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎవర్. ఓకే. ప్లస్ ద వే వీ మూవ్ విత్ దెమ్, ఆటోమేటిక్గా కంఫర్ట్ లెవెల్స్, వాళ్ళకి కంఫర్ట్ లెవెల్స్ ఉంటే చాలు కదా. అంతే. దట్స్ వేర్ ఇట్ బికమ్ ఈజీ. ఓకే. సామాన్యంగా ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే, ఫెయిల్యూరు లేకపోతే అనుకున్నంత రీచ్ రాలేదంటే కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు హీరోలైనా ఆర్టిస్టులైనా ఎవరైనా. బట్ మీ దగ్గర విషయానికి వచ్చినట్టయితే రిజల్ట్ సంబంధం లేకుండా మీ బ్యానర్లు అంటే రెడీగా ఉంటారు. అంటే అది అదృష్టం అనుకోవాలండి. యాక్చువల్లీ హిట్ అయినప్పుడు ఎవరు కాల్ చేయరు నాకు. కాల్ చేయడం అంటే నేను ఇప్పుడు కలిసినప్పుడు కంగ్రాట్స్ చెప్పడం తప్ప. ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే ఆల్ మై హీరోస్ విల్ కాల్ అండి. అది లక్ అనుకోవాలి. టెన్షన్ పడద్దని మనం చేద్దాం అని. హ్యాపన్ ఆర్ నాట్, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అసలు టెన్షన్ పడద్దు, నెక్స్ట్ ఏదైనా స్టోరీ ఉంటే చూడండి చేసేద్దాం. ఓకే. దట్స్ అడ్వాంటేజ్ ఐ హ్యాడ్. ఓకే, సూపర్ సార్. అయితే మరి ఇది డైరెక్షన్ అనేది ఒక సినిమాతో ఎందుకు ఆపేశారు మీరు? అంటే యాక్షన్ 3D చేశారు. అవును, అది తప్పు చేశాను. ఆఫ్ కోర్స్. అండ్ తప్పంటే ఐ మీన్ హెడ్ వెళ్ళిపోయి 3D చేయాల్సింది కాదు, 3D చేశాను. దట్స్ రిజల్ట్. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఐ వర్క్డ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్. అవునా? ఆల్మోస్ట్ షూట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ సమ్ మిస్ఫార్చ్యూన్. ఐ మీన్ యాక్చువల్లీ కలాం చేయాలి, అదే అబ్దుల్ కలాం స్టార్ట్ చేసాం. బట్ ఇర్ఫాన్ ఖాన్ వాజ్ అ హీరో.
హీ పాస్డ్ అవే అట్ ద టైమ్ అనమాట. ఓకే ఓకే ఓకే. సో అలా బ్రేక్ అయింది. అండ్ మీ మూవింగ్ టు యూఎస్ అగైన్. సో దాంతో ఐ నీడ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ టైం, దట్స్ డిఫరెంట్ థింగ్ కదా. కంప్లీట్ ఫోకస్ పెట్టుకోవాలి, ఆ టైం లేదని. ఓకే. మీరు 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 గోల్ వచ్చింది, ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, డైరెక్టర్ అవుదామని వచ్చారా? డైరెక్టర్ అవుదామని వచ్చి ప్రొడ్యూసర్ అయిపోయారు. ఓకే. ప్రొడ్యూసర్గా ఒక అమౌంట్ అనుకుంటా సార్, అమౌంట్ వెళ్ళిపోతుంది చేతి నుంచి, మన చేతిలోంచి సినిమా బడ్జెట్ దాటిపోతుంది, కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి సార్? చూస్తా ఊరుకోవటమేనా, లేకపోతే ఏమైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? ట్రై చేస్తామండి, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ రోజు అంటే బడ్జెట్ కంట్రోల్ అంటే ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి నోయింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అన్అవాయిడబుల్. ఏదో ఒక రీజన్, ఏదో ఒక, అండ్ సినిమా మధ్యలో ఆపలేము, అది వాస్తవం, ఆపలేము, గొడవలు పడలేము, అండ్ అది మోర్ డ్యామేజ్. సరే వాళ్ళు పోతే 10 లక్షలు పోతుంది, గొడవ అయిందంటే కనుక 10 కోట్లు పోతుంది. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళాల్సిందే. వాట్ ఎవర్ వీ డూ ప్రీ ప్రొడక్షన్లో చేసుకోవడం బెటర్.